కార్యక్రమంలో భాగంగా వీక్షిస్తున్నటువంటి గారికి పుష్పగుచ్చం అందజేయాల్సిందిగా కంచె రవీంద్ర యాదవ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల సొసైటీలో 216 గ్రామ సభ గొర్రెల పెంపకందారులందరూ కూడా ఈ ముందుకు పోవడం జరుగుతుంది. మరి మనం మొన్న చూసాం ముదిరాజ్ సోదరులకు చేపలు కొనుక్కునే సంఘాలను ఏర్పాటు చేసి కొనసాగాలి, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వాలని చెప్పి వాటిని కూడా మనం ఈ రోజు ఇవ్వబోతున్నాం. అలాగే ఈ రోజు సారు నేను ఇంకో సార్లు వచ్చిర్రు 2 రోజులు తిరిగాక దొరికినాయి. 2 రోజులు తిరిగాక కానీ 12,000 తెలంగాణ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరం హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నాం. హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తక్కువ ఉన్నది ఉన్నారు. మీరే కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. మీ ఎంట మా డాక్టర్ మా ఎంపీడీఓ వస్తున్నాడు, మీరే గొర్రెలు చూసి కొనుక్కోవాలి. డాక్టర్ పేరుకే డాక్టర్, కానీ ఆ గొర్రెల గురించి మీకున్నంత తెలివితేటలు డాక్టర్కు ఉండవు. కాబట్టి మీరే జాగ్రత్తగా గొర్రెలను చూసుకోవాలి, మంచి వాటిని చూసి కొనుక్కోవాలి. ఇవాళ ఒక్కొక్క యూనిట్కు మనము దాదాపు ₹1,25,000 ఖర్చు పెడుతున్నాం. అందులో 20 గొర్రెలు, 1 పొట్టేలు ఇస్తున్నాం. దానికి మిగతా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, మందులు కావచ్చు, అన్నీ కూడా మనమే పెట్టుకుంటున్నాం. మనం ఇవాళ వరంగల్ రూరల్ జిల్లాలో 26,000 మందికి ఇవాళ మనము ఎంపిక చేసుకున్నాం గొల్ల కుర్మలను. ఈ సంవత్సరం 13,000 మందికి, వచ్చే సంవత్సరం 13,000 మందికి పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు శ్రద్ధతో దీన్ని ఉపయోగించుకోవాలి చెప్పారు. మన కేసీఆర్ గారి యొక్క ఆలోచన మందలు పెంచాలి. ఇక్కడ 100 మందలు ఉన్నాయి, అవి 1000 మందలు కావాలనేది మన కేసీఆర్ ఆలోచన. 1000 మందలు అయితే ఒక్కొక్క మందలో 100 గొర్రెలు ఉంటే ఇక అది బ్రహ్మాండంగా ఇక లక్షల సంఖ్యలో గొర్రెలు ఉండాలనేది ఆయన ఆలోచన. ఉంటే మనకు ఒకవైపు బ్రహ్మాండంగా మనము మాంసాన్ని బయటికి ఎగుమతి చేయడానికి వీలైతుంది, మంచి ధర వస్తుంది. లారీల కొద్ది గొర్రెలు బయట నుంచి వస్తున్నాయి, మన యాదవులు ఎందుకు అమ్ముకోవద్దు, మన యాదవులకి ఈ అవకాశం ఎందుకు ఇవ్వద్దు అనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని వినియోగించుకో. ప్రభుత్వము కల్పించిన ఈ యొక్క అవకాశాన్ని వి హనుమంతరావు అని కాంగ్రెస్ ఎంపీ గారు ఉంటారు. మా గొల్లోళ్ళుగా గొర్రెలు కాసుకొనే బతకాలనా, ఇక ఇది నువ్వు చెప్పాలా అని అన్నాడు. గొల్లోళ్ళందరూ గొర్రెలు కాసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఊళ్ళల్లో ఉంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ పని చేసుకోమని చెప్పినాం. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనలో భాగంగా 510 గురుకుల పాఠశాలను పెట్టాం. ఇలా మీ బిడ్డలందరినీ కూడా 119 గురుకుల పాఠశాలలు బీసీలకు పెట్టినాం. ఇలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మీ పిల్లలందరినీ అక్కడ చదివించండి. ముందే రైతు దున్నక ముందే విత్తనాలు అందుబాటులో పెట్టాం, ఎరువులను అందుబాటులో పెట్టాం. దాంతో పాటు ఇవాళ కరెంటును కూడా 9 గంటలు కాదు, వచ్చే రోజుల్లో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తారని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 35 లక్షల మంది రైతులకు లబ్ధి పొందే విధంగా 17,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. 2018 వచ్చే సంవత్సరం ఎకరానికి మన వానకాలం పంటకు 4,000, యాసంగి పంటకు 4,000, అంటే సంవత్సరానికి ఒక ఎకరానికి ₹8,000 పెట్టుబడి ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. అంటే మనం చినుకు పడగానే మన ఒళ్ళు జల్లుమంటది, అయ్యో ఎరువుకి అడిగి పోవాలి, విత్తనాలకు అడిగి పోవాలి, దున్నేటాడు ట్రాక్టర్ కిరాయి ఎక్కడి తేవాలి, నాగళ్ళ కిరాయి ఎక్కడి తేవాలని బాధపడతా ఉంటాం. ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 31 జిల్లాలు ఏర్పాటు చేసిన సందర్భంగా మరి పక్కన భూపాలపల్లి జిల్లా వచ్చింది, ఇటు పక్కన వరంగల్ రూరల్ జిల్లా వచ్చింది. పరకాల ఇప్పుడే నేను విన్నాను స్లోగన్స్, పరకాలను జిల్లా చేయాలని. గతంలో నేను వచ్చినప్పుడు పరకాలను రెవెన్యూ డివిజన్ చేయాలని అడిగిండు. ఆ పరకాలను రెవెన్యూ డివిజన్ చేయాలని అడిగినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నా ముందటనే ముఖ్యమంత్రి గారి దగ్గర 2-3 సార్లు ప్రస్తావన తెచ్చాడు. సార్, మా పరకాల ఒకప్పుడు రెవెన్యూ డివిజన్గా ఉండేది, అది ములుక్కు వెళ్ళింది,
ఇప్పుడు మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. మీరు చాలా కొత్త రెవెన్యూ డివిజన్లు ఇచ్చిండ్రు, నా పర్కాలకు రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిండు. మొన్నటికి మొన్న ఒక నెల రోజుల కింద ఎమ్మెల్యే మన ధర్మారెడ్డి గారు నా ముందటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎట్టి పరిస్థితిలో మాకు రెవెన్యూ డివిజన్ కావాలని అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా సమక్షంలోనే తప్పకుండా పరకాల నియోజకవర్గ కేంద్రంగా, పరకాల పట్టణ కేంద్రంగా నేను ఆర్డీఓ ఆఫీసులు ఏర్పాటు చేస్తానని చెప్పాడని కూడా చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నేను విన్నాను పరకాలను జిల్లా కేంద్రం చేయాలని. అంటే ఆనాడేమో ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ కావాలన్నారు, ఇవాళేమో జిల్లా కేంద్రం కావాలంటారు, రేపేమో స్టేట్ రాజధాని కూడా ఇక్కడే పెట్టాలని అంటారేమో. ఇదంతా రాజకీయాలు చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు పని కట్టుకొని రాజకీయాలు చేయడమే తప్ప ప్రజల అభివృద్ధి వాళ్ళకి పట్టదు. మరి ఆర్డీఓ ఆఫీస్ అడిగినప్పుడు ఆర్డీఓ ఆఫీస్ తెస్తున్నాం కష్టపడి, తప్పకుండా ఆర్డీఓ ఆఫీస్ తెస్తాం, పరకాల పట్టణంలో పెడతాం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు.